సీఎం కేసీఆర్ విడుదల చేసిన వీడియోలో ఏం లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బయట వాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదని విమర్శ. ఎమ్మెల్యేల కొనుగోలు విచారణను వాయిదా వేసిన హైకోర్టు. ఈ నెల 7కు వాయిదా, ప్రతివాదులకు నోటీసులు జారీ. ఎన్నికల ఈవీఎంలను మ్యానిపులేట్ రీప్లేస్ చేస్తున్నారు. ఈవీఎంలతో వచ్చిన ట్రక్ అనుకోకుండా మాయమైందని ఆరోపణ. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వెంటనే కేసు నమోదు చేయాలి. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారన్న కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్. వికారాబాద్ తాండూరులో ధర్నా చేపట్టిన ఏబీవీపీ. జిల్లా పరిధిలోని గ్రామాలకు బస్సులు కేటాయించాలని డిమాండ్. ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదన్న తరుణ్ చుగ్. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదని ఎద్దేవా. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి పెరిగిన కాలుష్యం. రేపటి నుండి స్కూళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు. కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్న నిరుపేదలు. పక్షాల నాయకులను, బాధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజేంద్రనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. 63 లక్షలతో పనులు ప్రారంభం. ప్రభుత్వం నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని వెల్లడి. దేశంలో ప్రధాని మోదీ రాజ్యాంగం నడుస్తుందన్న మల్లు రవి. కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శ. టీఆర్ఎస్ లో రాజకీయ వెట్టి చాకరీ కొనసాగుతోంది. సామాన్యులను బీజేపీ అందలమెక్కిస్తుందన్న బోరా నరసయ్య. పెదాంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం. ఆగి ఉన్న వ్యక్తులను లారీని ఢీకొట్టిన కారు. పలువురి పరిస్థితి విషమం.